Recording in progress. Hello, good afternoon. Shravani, Sweta, are you listening? వినిపిస్తుందమ్మా శ్రావణి, శ్వేత? వినిపిస్తుంది సార్. ఓకే, రైట్. నిన్న మనం బ్యారియర్స్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చెప్తున్నప్పుడు క్లాస్ అయిపోయింది కదా. దాంట్లో ఫస్ట్ వన్ సైలెన్స్ చెప్పుకున్నాము. సో వెన్ దెర్ ఈస్ సైలెన్స్, ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది సాధ్యం కాదు అండ్ ఇట్ మే లీడ్ టు మిస్అండర్స్టాండింగ్స్ అని చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. దిస్ ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్రెసివ్నెస్ సెన్స్ ద రిసిపియంట్ ఏ నెగటివ్ మెసేజ్ దట్ మైట్ ఎవెన్చువల్లీ లీడ్ టు ఏ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్. సో సైలెన్స్, ఎక్స్ప్రెసివ్నెస్ లేకపోతే కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అనేది అయిపోతుంది. అడిషనల్లీ సైలెన్స్ మే బీ ఎంప్లాయిడ్ టు ఈదర్ డిస్కరేజ్ ఆర్ బిలిటిల్ అనదర్ పర్సన్స్ నీడ్ ఫర్ కమ్యూనికేషన్. సో ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉంటామో మనం ఎదుటివారిని డిస్కరేజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాట్ ఈస్ దట్, బిలిటిల్ అంటే చిన్న చూపు చూడడం అన్నట్టు. ఓకే, వారిని అవమానించినట్టుగా అవుతుంది. or to promote it. When used properly, silence may let both the persons engaged in communication process the signals being sent and decide how to respond. అయితే సైలెన్స్ అనేది ఎఫెక్టివ్గా కూడా వాడచ్చు అన్నట్టు. అంటే మధ్యలో ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నప్పుడు దాన్ని పాసెస్ అంటాం అన్నట్టు. ఒక సెకండ్ దాన్ని ఆపినామనుకోండి, ఎవ్రీబడి గెట్స్ ఇంట్రెస్ట్ అన్నట్టు. ఏదో చెప్పబోతున్నారు సమ్ ఇంపార్టెంట్, అయితే అది ఎఫెక్టివ్గా వాడడం మనం నేర్చుకోవాలి. The mix of a person's emotions and their silence will aid in making the message క్లియర్. సో మిక్స్ ఆఫ్ పర్సన్స్ ఎమోషన్స్, ఇప్పుడు ఎమోషన్స్లో ఉన్నప్పుడు మనం కొద్దిసేపు ఆపుతాం, అంటే మనకు బాధ కానీ కోపం కానీ ఉన్నప్పుడు అది దట్ విల్ సెండ్ ద మెసేజ్ క్లియర్, మెసేజ్ని క్లియర్గా పంపడానికి అవకాశం అనేది ఉంటుంది. సో సైలెన్స్ అనేది ఒక రకంగా బ్యారియర్ అయితే, ఇంకో రకంగా ఇట్ విల్ ప్రమోట్ కమ్యూనికేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పారా లాంగ్వేజ్. వాట్ ఈస్ పారా లాంగ్వేజ్? ఓకే, చూద్దాం. పారా లాంగ్వేజ్ అంటే ఆల్ నాన్ వర్బల్ కాంపోనెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కెన్ బి ఇంక్లూడెడ్ అండర్ పారా లాంగ్వేజ్. సో ఆల్ నాన్ వర్బల్ కాంపోనెంట్స్ అంటే బాడీ లాంగ్వేజ్ కావచ్చు, హ్యాండ్ జెస్చర్స్ కావచ్చు, ఐ కాంటాక్ట్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మనము పారా లాంగ్వేజ్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటోనేషన్, ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. టోన్ అన్నట్టు, హై పిచ్, లో పిచ్, ఇవి పిచ్ అండ్ స్పీడ్ ఆఫ్ స్పీకింగ్, ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నాము, హెజిటేషన్, నాయిసెస్, ఏదైనా మనం బ్యాడ్ న్యూస్ చెప్పేటప్పుడు మనం హెజిటేట్ అవుతూ ఉంటామట, అటువంటి నాయిసెస్, జెస్చర్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వీటన్నిటిని కూడా మనము పారా లాంగ్వేజ్ అంటాం అన్నట్టు. ఓకే, ఇది మనకు షార్ట్ క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం. వాట్ ఈస్ పారా లాంగ్వేజ్ అని. సో యూ హ్యావ్ టు డిఫైన్ దిస్ వన్. ఆల్ నాన్ వర్బల్ కాంపోనెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కెన్ బి ఇంక్లూడెడ్ అండర్ పారా లాంగ్వేజ్ అని మనం చెప్పొచ్చు అన్నట్టు. ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వాలి. When paralanguage is misused or misunderstood, it results in a non-verbal communication barrier. అయితే ఈ పారాలాంగ్వేజ్ని మనం మిస్యూజ్ చేసినప్పుడు ఆర్ మిస్అండర్స్టూడ్ అంటే మనం కరెక్ట్గానే చెప్పచ్చు, కానీ ఎదుటివాడు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నా అంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ ఏ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ బ్యారియర్. ఇది బ్యారియర్గా అయ్యేదానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఇఫ్ సమ్మన్ సేస్ ఓ మై గాడ్, ఇట్ కుడ్ మీన్ సెవరల్ థింగ్స్. ఇప్పుడు ఎవరైనా ఓ మై గాడ్ అన్నారనుకోండి, ఇట్ మే మీన్ సెవరల్ థింగ్స్. ఇది సమ్ షాకింగ్ కావచ్చు, లేకపోతే ఆశ్చర్యం కావచ్చు, లేకపోతే సమ్ గుడ్ న్యూస్. ఒక గుడ్ న్యూస్ విన్న తర్వాత కూడా ఓ మై గాడ్ అని చెప్పొచ్చు అన్నట్టు. సో ఇట్ కుడ్ మీన్ సెవరల్ థింగ్స్. ద స్పీకర్ మే బి షాక్డ్. చూడండి, దీని అర్థం ఓ మై గాడ్ అన్నప్పుడు హీ మే బి షాక్డ్, ఫ్రైటన్డ్, లేదంటే భయపడుకోవచ్చు అన్నట్టు. ఆర్ ఓవర్ జాయిడ్, ఎక్కువ ఆనందం పొంది ఉండొచ్చు. అండ్ ఇన్ డిస్బిలీఫ్, అపనమ్మకం కూడా అయి ఉండొచ్చు. సో ఎదుటివాడు ఏ విధంగా అర్థం చేసుకుంటాడు అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. It will depend upon the paralinguistic components which the speaker employs and their possibilities are inferred. కాబట్టి దీని కరెక్ట్ అర్థం పాస్ చేయాలనుకుంటే కనుక ఇట్ డిపెండ్స్ ఆన్ పారాలింగ్విస్టిక్ కాంపోనెంట్స్. అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్, మన చేతులు కానివ్వండి, కళ్ళు కానివ్వండి, వీటిని బట్టి లిజనర్ అనేది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్, వన్ వుడ్ కనోట్ that someone who is speaking but stumbling or speaking very softly is either uninterested in what they are saying or that they are timid and fearful. For example, ఒక స్పీకరు
స్టంబ్లింగ్ అంటే నత్తిగా మాట్లాడడం. ఓకే. సెంటెన్సెస్ బ్రేక్ డౌన్ కావడం. అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఆ మాట్లాడేవాడికి మాట్లాడడం ఇష్టం లేదేమో అని అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎవరికి, లిజనర్కి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పారా లాంగ్వేజ్ అనేది ఇట్ అఫెక్ట్స్ కమ్యూనికేషన్, ఇట్ డిస్టార్ట్స్ కమ్యూనికేషన్, ఇట్ మే లీడ్ టు మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ అనేది. అందుకే దీన్ని బ్యారియర్ అనేది చెప్పారు. పారా లాంగ్వేజ్ కెన్ బి బ్యారియర్ అనేది చెప్తున్నా అంటూ. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. కమ్యూనికేషన్ మైట్ బి హ్యాంపర్డ్ బై ఇన్అప్రోప్రియేట్ బాడీ లాంగ్వేజ్. యాక్చువల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం బాడీ లాంగ్వేజ్ అనేది ఇట్ ఎన్హాన్సెస్ ద కమ్యూనికేషన్ అని చెప్పుకున్నాం. అయితే సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్అప్రోప్రియేట్లీ, అంటే కరెక్ట్ బాడీ లాంగ్వేజ్ లేకపోతే కరెక్ట్ మెసేజ్ అనేది అర్థం కాదన్నట్టు. బాడీ లాంగ్వేజ్ సజెస్ట్ పర్సన్స్ బౌడ్ హెడ్, తలకాయ దించుకొని మాట్లాడడం, దేర్ ఫోల్డెడ్ ఆర్మ్స్, చేతులు క్రాస్ చేసుకోవడం, ఫోల్డ్ చేసుకోవడం, చేతులు కట్టుకోవడం, లిజనర్ లేకపోతే వెనక్కి తిరిగి మాట్లాడడం. ఓకే. అంటే లిజనర్ వైపు చూడకుండా మాట్లాడడం. ద లిజనర్ మైట్ యాక్ట్ యాజ్ బ్యారియర్స్ టు నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అటువంటప్పుడు ఈ లిజనర్కి ఈ బాడీ లాంగ్వేజ్ అనేది బ్యారియర్గా ఏర్పడుతుంది, అంటే కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతాడు. సో బాడీ లాంగ్వేజ్ మే బి యూస్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ సచ్ as యాంగర్, డిసింట్రెస్ట్ అండ్ ల్యాక్ ఆఫ్ డిజైర్ టు టాక్. దీస్ దో యువర్ ఫిజికల్ ప్రెజెన్స్ బై ఇట్ సెల్ఫ్ కన్వేస్ ఏ మెసేజ్. కాబట్టి ఇది కరెక్ట్గా వాడాలి. కరెక్ట్గా వాడేది రాకపోతే లిసనర్ మే మిస్అండర్స్టాండ్. ఓకే. అండ్ ద మెసేజ్ మే బి మిస్లెడ్ ఆర్ మిస్అండర్స్టూడ్. కాబట్టి ఇది కూడా ఒక్కోసారి ఈ కరెక్ట్ ఇన్అప్రోప్రియేట్ బాడీ లాంగ్వేజ్ అనేది ఇట్ మే బికమ్ ఏ బ్యారియర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 3 బ్యారియర్స్ చెప్పుకున్నాం. బ్యారియర్స్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ 3. ఒకటేంది సైలెన్స్, పారాలాంగ్వేజ్, తర్వాత బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు మనము డిఫరెన్సెస్ బిట్వీన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఇది నెక్స్ట్ పాయింట్ అన్నట్టు. ఇంతవరకు మనం ఏమేమి చెప్పుకున్నాము, ఒకసారి వర్బల్ కమ్యూనికేషన్ అంటే చెప్పుకున్నాము. ఆ తర్వాత వర్బల్ కమ్యూనికేషన్ బ్యారియర్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత నాన్ వర్బల్ కమ్యూనికేషన్ బ్యారియర్స్. ఇప్పుడు డిఫరెన్సెస్ బిట్వీన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, వర్బల్కి నాన్ వర్బల్కి డిఫరెన్సెస్ ఏంటి? మెయిన్ డిఫరెన్స్ మనం ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పుకున్నాం. వర్బల్ అంటే పదాలు, వర్డ్స్. ఎప్పుడైతే మనం పదాల సహాయంతో, వర్డ్స్ సహాయంతో కమ్యూనికేట్ చేస్తామో దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటేనేమో వితౌట్ ద యూజ్ ఆఫ్ వర్డ్స్, త్రూ బాడీ లాంగ్వేజ్, త్రూ జెస్చర్స్, త్రూ హ్యాండ్ షేక్, త్రూ హ్యాండ్ జెస్చర్స్ మనం కమ్యూనికేట్ చేసినప్పుడు దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పుకుంటాం అన్నట్టు. ఓకే. ఇంకా కొద్దిగా డీటెయిల్గా పోయినామంటే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అని చూద్దాం. The following are the key components that need to be considered while communicating verbally or non-verbally. సో మనం వర్బల్గా కానీ నాన్ వర్బల్గా కానీ కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు దీస్ ఆర్ ద మెయిన్ కీ పాయింట్స్ అన్నట్టు. మనం వేటిని ఇంపార్టెంట్ తీసుకోవాలా, వాట్ ఆర్ ద ప్రయారిటీస్. The major differences between two modes of communication with respect to each of these components are summarized below. సో వర్బల్లో ఏది ఇంపార్టెంట్, వర్బల్లో ఏమవుతుంది, నాన్ వర్బల్లో ఏమవుతుంది అనేది చూస్తాం అన్నట్టు. ఫస్ట్ వన్ డెలివరీ, అంటే డెలివరీ ఆఫ్ మెసేజ్. Verbal communication can be delivered orally over the phone, via email, in written letters or in person. సో ఏ విధంగా డెలివరీ చేస్తాం మెసేజ్ని? ఓరల్లీ అంటే మనం డైరెక్ట్గా మాట్లాడడం, లేదంటే ఓరల్లీ ఓవర్ ద ఫోన్ ద్వారా కానీ, వయా ఈమెయిల్ ద్వారా కానీ, రిటర్న్ లెటర్స్ ఆర్ ఇన్ పర్సన్, డైరెక్ట్గా పర్సన్ ఆర్ రిటర్న్ లెటర్స్ ద్వారా కూడా మనం డెలివరీ చేయొచ్చు, అంటే మెసేజ్ అనేది మనం పాస్ చేయొచ్చు. The majority of non-verbal communication only takes place when two or more parties can see one another. అయితే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ టూ పార్టీస్ ఆర్ టూ పర్సన్స్ సీ ఈచ్ అదర్. ఒకరొకరు చూస్తూ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకు వీడియో కాన్ఫరెన్స్ అంటున్నాం. వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఒకరొకరు చూసుకోవచ్చు. అయితే బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ బ్యారియర్. ఎందుకంటే జూమింగ్, కరెక్ట్ ముఖ కవలికలు సరిగా లేకపోవడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ ఎదురు బదురుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ డెలివరీ అనేది పాసిబుల్. ఏది? నాన్ వర్బల్ కమ్యూనికేషన్. బట్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ పాసిబుల్ ఈవెన్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందర లేకపోయినా కూడా వర్బల్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్. ఏ విధంగా? మనం ఫోన్లో మాట్లాడచ్చు, ఈమెయిల్లో. ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం, ఇది స్టిల్ కమ్యూనికేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఓకే. హౌ? ఈవెన్ దో వీఆర్ నాట్ సిటింగ్ ఈచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, ఎదురు బదురుగా నిలబడి కూర్చోకపోయినా కూడా ఓకే, బట్ స్టిల్ కమ్యూనికేషన్ ఈజ్ పాసిబుల్. అయితే నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఇప్పుడు నా ముఖ కవలికలు అవన్నీ కూడా కనిపిస్తలేవు, ఎందుకంటే మనం వీడియో చూస్తలేం. ఓకే. దెన్ ఇంటెన్షనాలిటీ, అంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్?
అంటే మనం కమ్యూనికేట్ చేస్తున్నటువంటి సందర్భం ఏంటి? మనం ఎందుకు చేస్తున్నాము? మనం ఏదో మెసేజ్ ఇస్తున్నాం. అండ్ వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్? ఎందుకు చెప్తున్నాము? వాట్ ఈస్ ద పర్పస్ అని చెప్పుకోవచ్చండి. వన్ డిస్టింక్షన్ బిట్వీన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈస్ దట్ వర్బల్ కమ్యూనికేషన్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ డెలిబరేట్ వర్డ్ చాయిస్. ఓకే, వర్బల్ కమ్యూనికేషన్ డెలిబరేట్గా మనం సెలెక్టివ్గా ఈ పదమే వాడాలి, ఈ పదమే వాడాలి, ఈ పదం వాడకూడదు అని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు ఒక రకమైన భాష మాట్లాడతారు. అదే ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ విత్ యువర్ పేరెంట్స్, యువర్ లాంగ్వేజ్ విల్ బి డిఫరెంట్. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ విత్ ద టీచర్స్, ఇట్ విల్ బి డిఫరెంట్. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ విత్ సమ్ కలెక్టర్ ఆర్ హైయర్ అఫీషియల్స్, ఇట్ విల్ బి డిఫరెంట్. మీరు ఫ్రెండ్స్ మధ్య మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటుంది అన్నట్టు. అంటే ఈవెన్ సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. కాబట్టి డెలిబరేట్గా, అంటే డెలిబరేట్ అంటే కావాలని సెలెక్టివ్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. బట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఫ్రీక్వెంట్లీ ఇన్వాల్వ్స్ ఇన్అడ్వాంటెడ్ ఆర్ అన్కంట్రోలబుల్ వేరియబుల్స్ దట్ అఫెక్ట్ ద రిసిపియంట్. అయితే నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ఏమైందంటే కంట్రోల్ అనేది ఉండదు. మన బాడీ లాంగ్వేజ్ మన కంట్రోల్లో ఉండకపోవచ్చు. ఇట్ ఈజ్ ఇన్స్టెంట్ అన్నట్టు, డైరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చాలా బాధ అయింది అనుకోండి, మీకు తెలియకుండానే మీ ముఖము ఆ బాధ అనేది ఎక్స్ప్రెస్ చేసేస్తుంది. మీరు ఎంత నవ్వాలనుకున్నా కూడా, మీరు నవ్వును బయటికి చూపించాలనుకున్నా కూడా, మీ బాధ ఆ నవ్వులో కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్. ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్. వేరేస్ వర్బల్ కమ్యూనికేషన్లో ఇంటెన్షనల్గా మనం డెలిబరేట్గా, అంటే మనకు ఎదుటివాడి పైన కోపం ఉండొచ్చు, అయినా సరే మనము చాలా స్వీట్గా మాట్లాడతాం అన్నట్టు. వాడిపైన ఏదో ప్రేమ ఉన్నట్టుగా, వాడంటే మనకు చాలా ఇష్టం అన్నట్టుగా, వాడు మనకు చాలా గొప్ప స్నేహితుడు, వాడిపైన మనకు చాలా అభిమానం ఉన్నట్టుగా మనం మాట్లాడొచ్చు. కానీ లోపల యాక్చువల్గా అది ఉండదు అన్నట్టు. బట్ బాడీ లాంగ్వేజ్లో అలా ఉండదు. ఓకే, అండ్ ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్. మేబీ సమ్ గ్రేట్ యాక్టర్స్, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, గొప్ప యాక్టర్స్ అయితే మాత్రమే ఆ విధంగా చేయగలరు. సాధారణ మనుషులైతే ఆ విధంగా చేయలేరు. అది ఏదో రూపంలో మనకు కనిపిస్తుంది. కండ్లో కానీ, ముఖంలో కానీ, చేతుల్లో కానీ, మనం నిలబడుకున్న విధానంలో కానీ, కూర్చున్న విధానంలో కానీ, మన కాళ్ళు, ఓకే, ఏ స్టైల్లో పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా దే ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్ అండ్ యూ కెనాట్ కంట్రోల్ ఇట్. నెక్స్ట్, గ్రామర్. వైల్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇస్ మోర్ ఫ్లెక్సిబుల్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అది ఫ్లెక్సిబుల్. దానికి గ్రామర్ గీమర్ ఏం అవసరం లే. ఓకే, దానికి సపరేట్గా మనం చదువుకోని అవసరం లే. వర్బల్ కమ్యూనికేషన్ ఫాలోస్ లింగ్విస్టిక్ ప్యాటర్న్స్ అన్నాం. అయితే వర్బల్ కమ్యూనికేషన్లో ఒక ప్యాటర్న్, లింగ్విస్టిక్ ప్యాటర్న్ అంటే గ్రామరు, రూల్స్, నామ్స్ అంటే రూల్స్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సమ్ టైమ్స్ ఇఫ్ యూ డోంట్ నో ప్రాపర్ ఇంగ్లీష్ ఆర్ ప్రాపర్ లాంగ్వేజ్, యూ కెనాట్ స్పీక్. ఓకే, యూ మే బీ రీడింగ్ అండ్ రైటింగ్. చాలామంది పిల్లలు ఏమవుతారు అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, ఎందుకురా అంటే బికాస్ దే ల్యాక్ ప్రాపర్ గ్రామర్ అండ్ ప్రాపర్ రూల్స్. ఓకే, వేరేస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ఇవన్నీ ఏం అవసరం లేదన్నట్టు. అటువంటి రూల్స్ ఏం లేవు. చాలా ఈజీగా హ్యూమన్ బీయింగ్స్ అనేది న్యాచురల్గా అది వచ్చేస్తుంది. అదేవిధంగా న్యాచురల్గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. దెన్ ఆథెంటిసిటీ. అండ్ వాట్ ఈస్ ఆథెంటిసిటీ అంటే అథారిటీ ఏంటి అంటే బాడీ లాంగ్వేజ్ హ్యాబిట్స్ అండ్ ఫిజియలాజికల్ రియాక్షన్స్ సచ్ యాజ్ బ్లింకింగ్ ఆర్ ఫిడ్జెటింగ్. ఫిడ్జెటింగ్ అంటే కాళ్ళు చేతులు కదిలించడం. ఫిడ్జెటింగ్ అంటే కదిలించడం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కింద కూర్చొని కాళ్ళు కదిలిస్తూ ఉంటారు కొంతమంది మాట్లాడేటప్పుడు, అదేవిధంగా చేతులు కదిలిస్తూ ఉంటారు. దీన్ని ఫిడ్జెటింగ్ అనేది అంటారు. ఆల్ అఫెక్ట్ కమ్యూనికేషన్. సో ఇటువంటివన్నీ కూడా కమ్యూనికేషన్ని అఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన హ్యాబిట్స్, ఓకే, మన బాడీ లాంగ్వేజ్. ఇంతకుముందు నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా కదా, అతని పేరు కృష్ణవంశీన ఏదో పేరు ఉంది, సినిమా యాక్టర్. అతను మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూలో ఎప్పుడు షరటు ఇట్లా పైకి ఎత్తుకుంటూ ఉంటాడు. ఓకే, అది అతని హ్యాబిట్ అన్నట్టు. అయితే అది మనం మిస్కమ్యూనికేట్ చేసేదానికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ బ్యారియర్గా ఏర్పడే అవకాశం ఉంది. అండ్ కెన్ చేంజ్ ఆథెంటిసిటీ ఆఫ్ వాట్ యు సే. సారీ, కెన్ ఆథెంటిసిటీ ఆఫ్ వాట్ యు సే ఆర్ గివ్ ఇట్ ఏ న్యూ మీనింగ్. ఓకే, కాబట్టి అతను చెప్తున్నది కొత్త మీనింగ్ రావచ్చు, లేదంటే మిస్అండర్స్టాండింగ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. యాజ్ పీపుల్ కెన్ అన్కాన్షియస్లీ ఎక్స్ప్రెస్ సిగ్నల్స్ దట్ దే ఆర్ నాట్ వోకల్లీ కన్వేయింగ్. వాళ్ళు వోకల్గా అంటే నోటుతో చెప్పలేని విషయాలని బాడీ అనేది చెప్పేస్తూ ఉంటుంది. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కెన్ బి మోర్ ఎఫెక్టివ్ దాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఆ విధంగా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది మోర్ ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే కరెక్ట్ మీనింగ్ అనేది
మనం పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ వర్బల్. యాజ్ ద సేయింగ్ గోస్, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. ఇది ఒక సేయింగ్ అన్నట్టు. ఓకే, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. వర్డ్స్ కంటే యాక్షన్స్ అనేది చాలా ఎక్కువ సౌండ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ అది కన్వే చేస్తుంది అని అర్థం అన్నట్టు. దెన్ ఎమోషన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఆథెంటిసిటీ తర్వాత ఎమోషన్స్ అన్నట్టు. ఎమోషన్స్కి వచ్చామంటే వెన్ టాకింగ్ టు యంగ్స్టర్స్తో మనం మాట్లాడేటప్పుడు నాన్ వర్బల్ క్యూస్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. ముఖ్యంగా మీరు చిన్న పిల్లలతో, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళతో పదాల కంటే మన బాడీ జెస్చర్స్, మన కళ్ళు, మన చేతులు, ఇవే ఎక్కువగా కన్వే చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి పూర్తి పట్టు ఉండదు, లాంగ్వేజ్ పైన పూర్తి పట్టు అనేది ఉండదు. సో ఇది నాన్ వర్బల్ క్యూస్ అనేది దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. పేరెంటల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ టోన్ ఆఫ్ వాయిస్ ఫ్రీక్వెంట్లీ కన్వే థాట్స్ మోర్ ఎఫెక్టివ్లీ. అదేవిధంగా టోన్, ఫర్ చిన్నపిల్లలతో మనం స్వీట్గా మాట్లాడాలి. హలో బుజ్జి, ఎలా ఉన్నావు, ఎక్కడ పోయినావు అని మాట్లాడేది ఎలా ఉంటుంది? ఏ బుజ్జి, ఏ పోయినావు అన్నాం అనుకోండి, సేమ్ సెంటెన్స్ ఈజ్ సేమ్, బట్ మీనింగ్ వేరీస్. ఓకే, మీనింగ్ అనేది చాలా డిఫరెంట్గా, ఆ పిల్లలు వెంటనే భయపడిపోతారు. కొద్దిగా టోన్ పిచ్ కొద్దిగా హై చేసామంటే సేమ్ సెంటెన్స్ అయినప్పటికీ, చూడండి, బుజ్జి ఎలా ఉన్నావు అంటే ఎట్లుంటది, బుజ్జి ఎలా ఉన్నావు అంటే ఎలా ఉంటుంది. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్, దెర్ ఈస్ ఏ డిఫరెన్స్. ఓకే, పిల్లలు చాలా ఈజీగా, వాళ్ళకి ఆ సెంటెన్స్ నిజమైన అర్థం తెలియకపోయినా సరే, ఓ కోపంలో ఉన్నాడు అనేది అర్థమైపోతుంది అన్నట్టు. సో పేరెంటల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో పేరెంట్స్, అమ్మా నాన్న, ఆ పిల్లల దగ్గర ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే, టోన్ ఆఫ్ వాయిస్ తోనే ఎక్కువగా మాట్లాడుతుంటారు. భాష కాదు ఇంపార్టెంట్, భాష వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 year బేబీ ఉందనుకోండి, చిన్న పాప. ఓకే, 1 year, ఆ పాపతో మనం భాష మాట్లాడుతుంటాం. ఎలా ఉన్నావు, ఆకలి అవుతుందా, పాలు తాగుతావా, దా ఆడుకుందాం రా, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతుంటాం. వాళ్ళకి అవేం అర్థం, వాళ్ళకి అర్థమయ్యేది ఏమరా అంటే మన బాడీ లాంగ్వేజ్ మాత్రమే. కన్వే థాట్స్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ వర్డ్స్ దట్ చిల్డ్రన్ మే నాట్ బి ఏబుల్ టు కంప్లీట్లీ కాంప్రహెండ్. సో ఆ వర్డ్స్ అనేవి పిల్లలకి అర్థం కావు, అర్థం కాకపోవచ్చు కూడా. ఓకే, ఒక 1 year, 6 months, 7 months బేబీ, వాళ్ళకి పదాలు ఏం అర్థం కావు, కానీ మనం నవ్వుతూ మాట్లాడడము, కళ్ళు ఎగరేస్తూ మాట్లాడడము, ఓకే, చేతులు తిప్పుతూ ఉండడము, నవ్వుతూ ఉండడము, ఇవన్నీ కూడా దే థింక్ దట్ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ సపోజ్ కొద్దిగా మన బాడీ లాంగ్వేజ్ కొద్దిగా మారింది అనుకోండి, వెంటనే వాళ్ళు భయపడుకునేస్తారు. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. ఓకే, యాజ్ ఫార్ యాజ్ ఎమోషన్స్ ఆర్ కన్సర్న్. ఎమోషన్స్ సంబంధించి వెన్ దెర్ ఈస్ ఎ లాంగ్వేజ్ బ్యారియర్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కెన్ బి వెరీ హెల్ప్ఫుల్. సో మనం కొన్ని ఎమోషన్స్ని పదాల్లో ఎక్స్ప్రెస్ చేయలేం. మన బాధని మనము పదాల రూపంలో చెప్పలేకపోవచ్చు, కానీ మన ముఖం మాత్రం చాలా ఎఫెక్టివ్గా చెప్పేయగలదు. మన ఆనందాన్ని పదాల రూపంలో చెప్పలేకపోవచ్చు, కానీ మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా చెప్పగలదు. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కెన్ బి వెరీ హెల్ప్ఫుల్. సో అటువంటి సందర్భాల్లో ముఖ్యంగా ఎమోషన్స్, మన బాధ, ఎక్కువ సంతోషము, ఓకే, లేదు డిస్ట్రెస్, కోపము, అసూయ. అసూయ అనేది చూడండి, అసూయ మనం ఎప్పుడు పదాల రూపంలో చెప్పం. ఎవరికైనా చెప్తామా, నిన్ను చూస్తే నాకు అసూయగా ఉంది అని చెప్పమన్నట్టు. మనం ఏం చెప్తాం, ఓ కంగ్రాచులేషన్స్ అంటాం. ఒకవేళ మీ క్లాస్మేట్స్కి స్టేట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, లేకపోతే యూనివర్సిటీ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, గోల్డ్ మెడల్ వచ్చింది అనుకోండి, మీరేం చెప్తారు, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని అంటాం అన్నట్టు. కానీ లోపల మాత్రం వీడికి ఎట్లా వచ్చిందిరా, ఓకే, వీడు నా ఎగ్జామ్లో నా పక్కన కూర్చొని నా దగ్గరే కాపీ కొట్టినాడు అని లోపల అనుకుంటూ ఉండొచ్చు. అంటే ఒక రకమైన అసూయ అనేది ఉండొచ్చు మనకు, కానీ బయటికి మాత్రం, కానీ మన బాడీ లాంగ్వేజ్ మాత్రం వెంటనే వాడికి అర్థమైపోతుంది. ఓకే, లేదులేరా నువ్వు సెకండ్ వచ్చినావు కదా, డోంట్ వరీ, ఓకే, నెక్స్ట్ టైం నువ్వు తప్పనిసరిగా గోల్డ్ మెడల్ వస్తుందిలే, జస్ట్ ఒక మార్కులోనే కదా అని వాడు అంటేనట, నేనేం అట్లేం లేదని మళ్ళీ మనం అంటాం. అంటే ఇటువంటి అసూయ, కోపము, ఇవన్నీ కూడా మనం పదాల్లో చెప్పలేకపోయినప్పటికీ కూడా మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఎక్స్ప్రెస్ చేసేస్తుంది, ఎదుటివానికి కూడా అర్థమైపోతుంది. సో ఎమోషన్స్కి, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి, ఒకవేళ ఎమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా నిజంగా బాధలో ఉన్నారనుకోండి, ఓకే, అది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరో మీ బామ్మనో మీ ఎవరో చనిపోయినారనుకోండి, అప్పుడు మీ ఎమోషన్స్ పదాల రూపంలో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అయ్యో మా బామ్మ చనిపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూర్చున్న విధానము, మీ ముఖము, మీ కళ్ళల్లో నీళ్లు
తిరుగుతున్నట్లు ఇవన్నీ కూడా మీ బాధ ఎంత ఉంది అని చెప్పగలదన్నట్టు. అలాగే మీకు చాలా సంతోషమైంది, అది కూడా మీ ముఖమే చెప్పగలదు, పదాలు అవసరం లేదు. అండ్ ఈ ముఖం అనేదే నాన్ వర్బల్ క్యూస్ అంటారు అన్నట్టు. దీన్ని నాన్ వర్బల్ క్యూస్ అనేటివి చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఎమోషన్స్ సంబంధించి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే ఏమరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కమ్యూనికేట్ చేస్తున్నాం, ఎదుటివాడు మనం చెప్పేది వినాలి. అంటే వాడిని పూర్తిగా మనం చెప్పేంతసేపు, మనం మాట్లాడేంతసేపు వాడిని ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయాలంటే వాడు మన వైపే ఉండాలి, మనం చెప్పేదే వినాలి. అంటే మనం చెప్పే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. చాలా ఇంట్రెస్టింగ్. ఆ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి విషయం ఒక్కటే సరిపోదు, మన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన బాడీ లాంగ్వేజ్ ఆ తర్వాత వర్డ్స్ రెండు కరెక్ట్గా సింక్ అయినాయి అనుకోండి, వాడికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, వినేవాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. మనం చెప్పేది చాలా జాగ్రత్తగా వింటాడు అన్నట్టు, వినడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థం కాకపోతే అడుగుతాడు, ఏంది అని అడుగుతాడు అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కాదు. ఓకే. ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్ అని అంటూ ఉంటారు అన్నట్టు. దట్ దట్ ఇస్ నాట్ ఎంగేజ్మెంట్. ఇక్కడ ఇక్కడ ఏమరా అంటే, వాడిని ఎంగేజ్ చేయడం అంటే వాడు మనం చెప్పే విషయాలపైన ఇంట్రెస్టింగ్గా వినాలి. దట్ ఈస్ కాల్డ్ ఎంగేజ్మెంట్. మేకింగ్ ఐ కాంటాక్ట్. ఇంకా వాట్ ఆర్ ద వేస్ దట్ వీ కెన్ ఎంగేజ్ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడేటప్పుడు ఎదుటివాని కళ్ళల్లో చూసి మాట్లాడాలి. అండ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండివిజువల్స్ అరౌండ్. అదేవిధంగా అరౌండ్ యూ విత్ నాన్ వర్బల్ క్యూస్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ అప్రోచ్ టు షో ఎంగేజ్మెంట్. అదేవిధంగా మనం మనం మాట్లాడుతున్న వాళ్ళపైన ఇంట్రెస్ట్ ఉంది, మన చేయి అని భుజం తట్టడము, చేయి పట్టుకోవడము, మాట్లాడుతుండడము. కొంతమంది చూడండి, మన చేయి పట్టుకొని మాట్లాడతాడు, అరే చాలా రోజులైందిరా నిన్ను కలిసి అని చేయి మాట్లాడుతుంటే మనం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాడు చెప్పేది వింటాం అన్నట్టు. సో ఇక్కడ నాన్ వర్బల్గా మనం చే ఉపయోగించేటటువంటి ఐ కాంటాక్ట్ కావచ్చు, టచ్ కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడిని ఎంగేజ్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడతాయి. ఏ పర్సన్స్ పోస్చర్, అదేవిధంగా పోస్చర్, వాడు ఏ విధంగా నిలబడుకున్నాడు. పోస్చర్ అంటే మనం నిలబడుకున్న విధానం, కూర్చున్న విధానం, మన బాడీ పొజిషన్. ఓకే, దీన్ని పోస్చర్ అంటారు. ఏ పర్సన్స్ పోస్చర్ అండ్ ఐ కాంటాక్ట్. ఓకే, ఐ కాంటాక్ట్ కెన్ షో ద స్పీకర్ దట్ ద ఆడియన్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ దే ఆర్ సేయింగ్. అదేవిధంగా ఆడియన్స్ యొక్క పొజిషన్, వాళ్ళు కూర్చున్న పొజిషన్, మనం మాట్లాడుతూ ఉంటాం, వాడు ఏ విధంగా కూర్చున్నాడు, ఏ విధంగా మన వైపు చూస్తున్నాడు, మన కళ్ళ వైపు చూస్తున్నాడా, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆడియన్స్ మనం చెప్పేదానిపైన ఇంట్రెస్ట్ ఉన్నారా లేరా అనేది. దాన్ని బట్టి మనము ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వీ క్యాన్ చేంజ్ ద టాపిక్ కొద్దిగా చేంజ్ చేసేది, జోక్ వేసి వాళ్ళని మళ్ళీ వైపు తిప్పుకొని మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు. ఇన్ వాట్ దే ఆర్ సేయింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్, గ్లాన్సింగ్ అవే ఆర్ ఫ్రీక్వెంట్లీ లుకింగ్ అట్ యువర్ ఫోన్ మైట్ కన్వే ఇండిఫరెన్స్. అట్లా కాకుండా వాళ్ళు మీ వైపు చూడకుండా, ఓకే, గ్లాన్సింగ్ అవే ఫ్రీక్వెంట్లీ పక్కన చూసుకుంటా, పక్క చూపులు చూసుకుంటా, కిటికీలో నుంచి బయట చూసుకుంటూ ఉంటే, అదేవిధంగా ఫోన్లు చూసుకుంటూ లుకింగ్ అట్ యువర్ ఫోన్ మైట్ కన్వే ఇండిఫరెన్స్. దాన్ని బట్టి ఏమవుతుంది, వాడు నువ్వు చెప్పేదానిపైన ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ వెన్ దట్ ఈస్ ఇంట్ స్ట్రిక్ట్లీ ద కేస్. ఓకే, వాడు ఇంట్రెస్ట్ లేదు అనేది మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొన్ని మెయిన్ పాయింట్స్ అన్నట్టు. ఓకే, నా వర్బల్కి నాన్ వర్బల్కి ఏదేది ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ టేబుల్ విల్ హెల్ప్ యూ టు రిమెంబర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో దీనికి డిఫరెన్సెస్ అనేది ఒక టేబుల్ రూపంలో ఇచ్చాడు. లెట్ us see now. మీడియం. మీడియం అంటే ఏంటి? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే. మీడియం అంటే ఏమన్నా అంటే, ఇప్పుడు మన యాక్చువల్గా మెసేజ్ అనేది మన మైండ్లో ఉంటుంది కదా, మనం ఏం మాట్లాడాలి అనేది మన మైండ్లో ఉంటుంది. ఎదుటివాడు లిజనర్. చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మన మైండ్లో ఉన్నటువంటి మెసేజ్ని మనం ఏం చేస్తాము, దాన్ని ఎన్కోడ్ చేస్తాము. ఎన్కోడ్ ఏ విధంగా చేస్తాము, పదాల రూపంలోకి మారుస్తాము. చూడండి, యాక్చువల్గా మన బ్రెయిన్లో పదాలు ఉండవు. మన బ్రెయిన్లో ఒక ఎమోషను ఏదో ఉంటుంది, ఏదో చెప్పాలి అనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన యాక్చువల్గా అది సంథింగ్ బయలాజికల్, మనకు తెలియదు. ఓకే, మైండ్లో ఏముందని మనకు తెలియదు. అదే బ్రెయిన్ ఏం చేస్తా అంటే, ఆ మెసేజ్ని పదాల రూపం, నీకు తెలిసిన పదాల్లో, సపోజ్ ఇఫ్ యు ఆర్ వెరీ ఇఫ్ యు ఆర్ వెరీ వాట్ ఈస్ దట్, ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్, దట్ విల్ ట్రాన్స్లేట్ ఇట్ టు ఇంగ్లీష్.
ఆర్ ఇన్ తెలుగు ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ తెలుగు. ఇది ఎవరు చేస్తారు ఈ పని? బ్రెయిన్ చేస్తారు. బ్రెయిన్ అనేది ఎన్కోడింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎన్కోడింగ్, డికోడింగ్. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, ఎన్కోడింగ్ అండ్ డికోడింగ్. ఎన్కోడింగ్ అంటే ఏంటి? ఆ మెసేజ్ని పదాల రూపంలోకి మార్చడము. మార్చిన తర్వాత ఏం చేస్తుంది? అది మన నోటి ద్వారా బయటకు వస్తుంది. ఓకే, బయటకు వచ్చి దీన్నే మీడియం అంటారు. ఏమంటారు? మీడియం. ఓకే, మనం నోటి ద్వారా బయటికి చెప్పాం. ఆ మెసేజ్ గాలి ద్వారా ఎదుటివాడి చెవులోకి పోతుంది. చెవులోకి పోతానే ఏమవుతుంది? బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. బ్రెయిన్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ సౌండ్ని రిసీవ్ చేసుకున్నది. అది ఓన్లీ సౌండ్ మాత్రమే, దాంట్లో ఏం మీనింగ్ ఉండదు. ఓకే, అది మీనింగ్ ఎప్పుడు వాడికి అర్థమవుతుంది అంటే దాన్ని డికోడ్ చేస్తుంది. ఏది? బ్రెయిన్. వాడి బ్రెయిన్, ఎదుటుగా ఉన్నవాడి బ్రెయిన్ డీకోడ్ చేస్తుంది. ఆడ ఫస్ట్ ఎన్కోడ్ అయింది, ఇక్కడ డీకోడ్ అయింది. డీకోడ్ అయిన తర్వాత మెసేజ్ బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ దాని సమాధానాన్ని మన బ్రెయిన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్ను నీ పేరేమి అని కనుక్కోవాలని నా బ్రెయిన్ ఫస్ట్ ఆలోచిస్తుంది. సో దాన్ని ఎన్కోడ్ చేయాలి. ఎలా ఎన్కోడ్ చేయాలా? తెలుగులో ఎన్కోడ్ చేయాలనా, ఇంగ్లీష్లో ఎన్కోడ్ చేయాలనా, లేకపోతే కన్నడ, నాకు కన్నడ కూడా వచ్చు, కన్నడలో ఎన్కోడ్ చేయాలనా అని ఫస్ట్ డిసైడ్ చేస్తుంది. ఎదుటివాడు కన్నడవాడు అనుకోండి, అప్పుడు నేను నా బ్రెయిన్ ఏం చేస్తా అంటే ఆ పదాలు వాడుతుంది. ఏమని? నిన్న హెసరు ఏను అనింది. లేదు తెలుగువాడు అనుకోవడానికి ఇంగ్లీష్ తెలుగు మాత్రమే వచ్చు, అప్పుడేం చేస్తుంది? నీ పేరు ఏమి. ఇదేం చేస్తుంది? బ్రెయిన్ చేస్తుంది. వానికి తెలుగు రాదు, కన్నడ రాదు, ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్? చూడండి, ఇదంతా బ్రెయిన్ చేస్తుంది అన్నట్టు. ఈ సౌండ్స్ వాడికి పోతుంది, లిజనర్కి పోతుంది. ఓకే, వాడు వింటాడు. విన్న తర్వాత ఓహో, నా పేరు అడుగుతున్నావా నువ్వు అని బ్రెయిన్ అర్థం చేసుకుంటే, ఆఫ్టర్ డీకోడింగ్. డికోడ్ అయిన తర్వాత బ్రెయిన్ అర్థం చేసుకొని దానికి సమాధానం చెప్తుంది. ఏమని? నా పేరు వెంకటేశం, మై నేమ్ ఈస్ వెంకటేశం, నన్న హెసరు వెంకటేశ. చూడండి, వాడికి తెలిసిన భాషలో అది మళ్ళీ ఎన్కోడ్ చేస్తుంది. ఎన్కోడ్ చేసి మళ్ళీ వాయిస్ రూపంలో వస్తుంది. మళ్ళీ నా బ్రెయిన్ డికోడ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఫస్ట్లో మీకు చెప్పే చూడండి, ఫస్ట్ రోజు ఇదే ఇదే అదే అన్నట్టు. ఓకే, ఫస్ట్ వన్ సోర్స్, సెండర్, ఎన్కోడ్, ఛానల్, మీడియం ఆఫ్ మెసేజ్. మీడియం అంటే నోరు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, లేకపోతే వర్డ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. డీకోడ్, ఆ తర్వాత డీకోడ్ అవుతుంది. ఆ తర్వాత రిసీవర్ రిసీవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత రెస్పాన్స్. ఓకే, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ యాక్చువల్గా ఏమవుతారంటే మళ్ళీ ఎన్కోడ్. ఎన్కోడ్ అవుతుంది. ఎన్కోడ్ తర్వాత డీకోడ్ అవుతుంది. ఇది ఒక సర్కిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది అన్నట్టు. ఓకే, అదే అప్పుడే మన కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో మీడియం. ఇప్పుడు మీడియం అంటే అర్థమైందా? లాంగ్వేజ్, వర్డ్స్, సెంటెన్సెస్ అండ్ వాయిసెస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ లాంగ్వేజ్, వర్డ్స్, సెంటెన్సెస్, ఇవన్నీ కూడా మీడియం ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో మీడియం ఏంటి? బాడీ లాంగ్వేజ్, టోన్ ఆఫ్ వాయిస్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్పీచ్ పాసెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ వర్బల్ ఇవన్నీ కూడా మీడియం అన్నట్టు. అంటే మీడియం అంటే మాధ్యమము. తెలుగులో ఏమంటాము? మాధ్యమము. అంటే వర్బల్ కమ్యూనికేషన్లో మనం ఏ మాధ్యమంలో మాట్లాడతాం, ఏ మాధ్యమంలో కమ్యూనికేట్ చేస్తామంటే లాంగ్వేజ్ ద్వారా, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, జర్మన్ కావచ్చు. వర్డ్స్, పదాలు, ఆ భాష పదాలు, సెంటెన్సెస్ అండ్ వాయిస్, సౌండ్, ఓకే, ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్. ఓకే, వేరే ఇక్కడికి వచ్చేకి ఏమవుతుంది? ఆ బాడీ లాంగ్వేజ్, టోన్ ఆఫ్ వాయిస్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, స్పీచ్ పాసెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వచ్చి ఛానల్. ఛానల్ అంటే ఏంటి? ద హ్యూమన్ వాయిస్ విచ్ స్పీక్స్ వన్ వర్డ్ అట్ ఏ టైమ్ ఈస్ ద ఓన్లీ మీడియం యూజ్డ్ ఫర్ స్పోకన్ వర్బల్ కమ్యూనికేషన్. సో హ్యూమన్ వాయిస్, మనకున్న ఛానల్ ఏమిరా అంటే హ్యూమన్ వాయిస్, మన మనిషి వాయిస్. ఓకే, మనిషి మాత్రమే ఈ పని చేయగలడు. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మేక్స్ యూజ్ ఆఫ్ యువర్ కంప్లీట్ బాడీ. అయితే నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో మనం మొత్తం బాడీని యూజ్ చేసుకుంటాం. యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ యువర్ టోన్ ఆఫ్ వాయిస్ అమంగ్ అదర్ ఛానల్స్, ఇవన్నీ కూడా ఛానల్స్గా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీ అంటే ఏంటి? వర్బల్ కమ్యూనికేషన్ కెన్ అక్కర్ ఓవర్ ద ఫోన్. ఏ విధంగా? ఒక ఫోన్లో మాట్లాడుకోవచ్చు, ఇన్ పర్సన్ డైరెక్ట్గా మాట్లాడచ్చు, త్రూ లౌడ్ స్పీకర్స్, త్రూ ఆడియో రికార్డింగ్స్ ఆర్ త్రూ ఎనీ ఆఫ్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ రైటింగ్. సో ఇవన్నీ కూడా రైటింగ్లో కూడా, ఓకే, నాట్ ఓన్లీ స్పీకింగ్, ఈవెన్ రైటింగ్, ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అన్నట్టు. ఓన్లీ వెన్ ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద డిస్కోర్స్ కెన్ సీ వన్ అనదర్ కెన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ టేక్స్. అయితే ఒకరికొకరు చూస్తూ ఉంటే మాత్రమే ఇది ఫంక్షన్ అవుతుంది, అంటే అది పాసిబుల్ అవుతుంది అని అర్థం అన్నట్టు. దెన్ మోడ్. వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ యూజువల్లీ
ప్రీ డిటర్మిన్డ్ అంటే ముందుగానే మనము ఆ, ఆ, ఆలోచిస్తామంట మాట్లాడేది. కంట్రోల్డ్ అండ్ ప్లాన్డ్, ముందుగానే ప్లాన్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు స్పీచ్ ఇవ్వాలంటే మీరు ముందుగానే ఒక రోజు ముందుగానే కూర్చొని ఏమేమి మాట్లాడాలా ఏం కథ అని అంతా ప్లాన్ చేస్తారు. అది ప్లాన్. ఈవెన్ మనం డైరెక్ట్గా ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు కూడా సెకండ్స్లో మనం ప్లాన్ చేసేస్తూ ఉంటాం. ఓకే, వాడు క్వశ్చన్ అడుగుతాను వెంటనే ఏం సమాధానం చెప్పాలి అని వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన బ్రెయిన్ ప్లాన్ చేసేస్తుంది. ఆ తర్వాత వర్డ్స్ అనేవి బయట వస్తాయి. యూ డిసైడ్ వాట్ యు వాంట్ టు సే, ఏం చెప్పాలని డిసైడ్ చేస్తావు. అసెంబుల్ యువర్ ఐడియాస్ని అసెంబుల్ చేస్తావు. కన్స్ట్రక్ట్ యువర్ ఫ్రేజెస్ అండ్ దెన్ బిగిన్ స్పీకింగ్. ద స్పీకర్ కాన్సన్ట్రేట్స్ ఆన్ గెటింగ్ దేర్ పాయింట్ త్రూ క్లియర్లీ. కాబట్టి ఇదంతా ప్లాన్డ్ యాక్షన్స్ అన్నట్టు. ఓకే, వేరస్ నాన్ వర్బల్ అనేది అన్ప్లాన్డ్ అండ్ సైమల్టేనియస్ అండ్ అన్కంట్రోల్డ్. ద ప్రాసెస్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ నెవర్ స్టాప్స్. ఇది నాన్ వర్బల్ అనేది ఎప్పుడు ఆగనే ఆగదు, కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఈవెన్ నిద్రలో కూడా మనం నవ్వుతూ ఉంటాం, ఒకసారి నవ్వుతాము, ఇంకా రకరకాల ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇస్తూ ఉంటాం. ఇట్ ఈస్ నాన్ స్టాప్. యూ కెన్ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు యూటిలైజ్ ఇట్ మోర్ ఇంటెన్షనల్లీ. అయితే ట్రైనింగ్ తీసుకోవచ్చు. ముఖ్యంగా యాక్టర్స్ వీళ్ళు ట్రైన్ అయ్యి కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ వెల్ థాట్ అవుట్. అయితే ఇది ప్లాన్ ప్రకారం చేయం మనం. ఓకే, మనం ముందుగానే ఆలోచించి బాడీ లాంగ్వేజ్ అనేది ఉండదు. అండ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఇన్స్టింక్టివ్గా ఉంటుంది. ఇన్స్టింక్టివ్ అంటే మన లోపల డైరెక్ట్గా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇస్ నాట్ లీనియర్ లైక్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లీనియర్ అంటే లైన్గా ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఉండదు అన్నట్టు. ఓకే, సిస్టమ్ అనేది ఉండదు, ఒక రూల్స్ అనేటివి ఏముండవు, డైరెక్ట్గా వస్తూ ఉంటుంది. ఇట్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ హౌ వన్ రెస్పాన్స్ టు అవుట్ సైడ్ స్టిములీ బై యూజింగ్ దేర్ బాడీ లాంగ్వేజ్ అండ్ అదర్ క్యూస్. సో ఇది ఇట్ డిపెండ్స్. ఓకే, మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాం, మనకు ఎంత అండర్స్టాండ్ అయ్యింది అనే దాన్ని బట్టి కూడా ఈ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. కానీ ఇది అన్కంట్రోలబుల్ అండ్ నాట్ ప్లాన్డ్, అన్ప్లాన్డ్. వేరేస్ వర్బల్ కమ్యూనికేషన్ ఇస్ ప్లాన్డ్, చాలా ప్లాన్డ్గా చేస్తాం. మనం ముందుగానే డిసైడ్ చేస్తాం. వి డిటర్మిన్, ప్రీ డిటర్మిన్, and we select the words, we select the phrases, we select the sentence and then speak. Whereas non-verbal is not like that. Then consciousness, conscious-గా వర్బల్ కమ్యూనికేషన్ ఇస్ డెలిబరేట్ యాక్ట్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాను. డెలిబరేట్గా అంటే మనం సెలెక్టివ్గా ఉంటాం, కాన్షియస్గా మాట్లాడతాం, అన్కాన్షియస్గా ఉన్నాం. ఇట్ రిక్వైర్స్ డైజెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టిములై, ఆర్టికులేటింగ్ అండ్ థింకింగ్. ప్రతి ఒక్కటి ప్లాన్డ్గా, కాన్షియస్గా మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలిసి మాట్లాడతాం, తెలియకుండా మాట్లాడడం అన్నట్టు. వేరేస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది మాత్రము ఇట్ ఈస్ అన్కాన్షియస్, మనకు తెలియకుండానే బయటకు చూపించేస్తూ ఉంటుంది. మనం ప్లాన్ చేయలేము, దాన్ని కంట్రోల్ చేయలేము. వన్ డజంట్ యాక్చువల్లీ గివ్ ఇట్ ఎనీ కాన్షియస్ థాట్. దాన్ని ముందుగానే ఓకే నా ముఖం ఇలా పెట్టాలి, నా కళ్ళు ఇలా ఉండాలి, నా చేతులు ఇలా ఉండాలి అని ప్లాన్ చేయం మనం. ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుందో మనకే తెలియదు అన్నట్టు, ఎదుటి మనకి అర్థమైపోతూ ఉంటుంది. సో కాన్షియస్గా మనం చేసేది వర్బల్ కమ్యూనికేషన్, అన్కాన్షియస్గా చేసేది నాన్ వర్బల్ కమ్యూనికేషన్. దెన్ డికోడింగ్, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది if you understand the language and terms being used, verbal communication is simple to comprehend. You can grasp what someone is saying if you listen carefully to what the communication consists of. So decoding అనేది you should know, ఆ భాష తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్నడలో మాట్లాడినాను అనుకోండి, మీరు డికోడింగ్ అనేది సాధ్యం కాదు. ఎందుకు? మీకు ఆ భాష బ్రెయిన్లో లేదు. మీ బ్రెయిన్లో ఉన్న భాష తెలుగు, ఇంగ్లీష్, దట్స్ ఆల్. మేబీ ఉర్దూ ఏమైనా కొద్దిగా కొంతమందికి వస్తుందేమో. అదే ఏదో ఫ్రెంచో జర్మనో మాట్లాడినాం అనుకోండి, మీ బ్రెయిన్ కెనాట్ డీకోడ్, యువర్ బ్రెయిన్ కెనాట్ డీకోడ్. ఎప్పుడైతే డీకోడ్ చేయలేదో అప్పుడు అండర్స్టాండింగ్, కాంప్రహెన్షన్ అనేది నాట్ పాసిబుల్. కాంప్రహెన్షన్ అనేది నాట్ పాసిబుల్. వేరేస్ నాన్ వర్బల్ మెసేజెస్ అనేది యూనివర్సల్. ఓకే, దానికి డికోడింగ్ అనేది అవసరం లేనట్టు ఈజీగా మనం ఎవరితోనైనా, అమెరికా వాడు కావచ్చు, జర్మనీ వాడు కావచ్చు, ఆఫ్రికా వాడు కావచ్చు, పాకిస్తాన్ వాడు కావచ్చు, చైనా